అభిప్రాయం. ఇప్పుడు రాజ్యం బలంగా ఉన్నప్పుడు, రాజ్యం ఉక్కుపాదం మోపుతున్నప్పుడు, ఆప్షన్ అనేది ఎదురుగా కనబడనప్పుడు, ఇప్పట్లో మనకి రాజ్యాధికారం వస్తుందనో మీరు చెప్పిన ఇంటలెక్చువల్ డిబేట్లోకి, ఇంటలెక్చువల్ మెకానిజం, ఆ మెథడాలజీలోకి వెళ్ళలేము ఇప్పటికిప్పుడు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ ఎంచుకున్నారు. అట్లా కాదు సార్, దాన్ని ఎందుకు ఆ కోణంలో మనం ఆల్టర్నేటివ్ అట్లా కాదు. ఎప్పుడైనా కూడా సత్యాన్వేషణతోటి ప్రపంచం అంతా తిరిగినప్పుడు మనకు కావాల్సిన ఫిలాసఫీ దొరుకుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, కొంచెం అంబేద్కర్ ఫిలాసఫీ, ఫూలే ఐడియాలజీ, కాంచీరామ్ వర్కింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో అది ఈ దేశానికి అవసరం, అది రివైవ్ చేసేది. ఇప్పుడు భారతదేశంలో ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు, మూడే మాట్లాడుతున్నారు. మూడు మాట్లాడుతున్న ఈ క్రమంలో వాళ్ళు ఆల్టర్నేటివ్గా చూడలేదు. ఇక్కడ ఆల్టర్నేటివ్ మీన్స్ వాళ్ళు వయలెన్స్, తీవ్రవాద, వామపక్ష తీవ్రవాదంలోకి పోయారు. వామపక్ష తీవ్రవాదానికి మేం చెప్పే డెఫినేషన్, లెఫ్ట్ టెర్రరిజానికి, వామపక్ష తీవ్రవాదానికి చోటు లేదు. ఇక డెమోక్రసీ, పార్లమెంటరీ డెమోక్రసీ ఇక్కడ జరగాల్సింది. నువ్వు వామపక్ష తీవ్రవాదం అనేటువంటి ఆర్మ్డ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, ఆయుధ భుజబలంతో జరిగే పోరాటానికి స్థానం లేదు భూగోళం మీద. ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి పోవడమే అది ఆల్టర్నేటివ్ కాదు. అక్కడ వాళ్ళు రాంగ్ రూట్ ఎంచుకున్నారు, రైట్ పాత్ కాదు, అది రాంగ్ పాత్.